ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోర్టులో బిల్లు పాస్ చేసినందుకు దీనికి సంబంధించి పోరాడిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున. నా పేరు మన్నెపాకుల మాధవ. ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపుగా 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ అన్నగారు ఈ ఉద్యమంకు ఆయన కృషి చేసి మరి ఎన్నో 30 సంవత్సరాల నుండి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉద్యమం చేస్తూ ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేకంగా ఆయన పోరాటం చేస్తున్నాడు. అది సుప్రీంకోర్టులో, హైకోర్టులో మరి ఆయన చేస్తున్నారు. అందుకు కాబట్టి మందకృష్ణ అన్నకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సంబంధిత అధికారులకు, లాయర్లకు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా అమిత్ షా గారు, అలాగే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే కృషి చేసి ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేసినారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పేదవాళ్లకు మరి అడుగడుగున అన్యాయం జరుగుతుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ద్వారా పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. పేదవాళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తారని ఆశిస్తున్నాం. పేదవాళ్లకు విద్యా ఉద్యోగం సమానంగా మరి కల్పిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అడుగడుగున పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎక్కడ కూడా ఉన్న వాళ్ళకి అన్యాయం జరగలే. మరి ఎక్కడ చూసినా ఈరోజు మహిళలపైన దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలపైన దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా గ్యాంగ్ రేపులు, ఎక్కడ చూసినా కబ్జాలు, ఎక్కడ చూసినా పేదవాళ్ళ భూములు లాక్కుంటున్నారు. ఈరోజు పేదవాళ్ళపై అక్రమంగా కేసులు కడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మరి అరికట్టాలంటే ఎస్సీ వర్గీకరణతో సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే కృషి చేసినారో, స్వాగతించినారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.